జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ తో పాటు అన్ని పిటిషన్ల విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ తో పాటు ఇక అన్ని పిటిషన్ల విచారణను ఏపీ హైకోర్టు అయితే వాయిదా వేసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, మాజీ సీఎం జగన్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. పల్నా జిల్లా కనపల్లి నియోజకవర్గంలో ఉన్న రెంటపాళ్ల రేటుకు వెళ్తున్న సమయంలో గూడూరు నగరంలోని ఏటుకూరు రోడ్ లో ఆయన వాహనం కింద పడి సింగయ్య అని టీపీ కార్యకర్త ఇచ్చారు. దీనికి సంఘటనకు సంబంధించి పోలీసులు తొలుత సింపుల్ సెక్షన్లు పెట్టినప్పటికీ ఆ తర్వాత మాత్రం బిఎన్ఎస్ లో 105 సెక్షన్ నమోదు చేశారు. ఇన్ని కూడా 7 సంవత్సరాల పైబడి సెక్షన్లు కావడంతో ఆయన ఈ కేసును కొట్టివేయాలి అని చెప్పి ఆయనతో పాటు ఈ కేసులో ఉన్న మిగతా నిందితులు అందరూ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ నిన్న విచారణకు రాగా ఈ రోజు ఉదయానికి వాడబడింది. ఈ రోజు విచారణ ప్రారంభం వెంటనే జగన్ తరపు న్యాయవాదులు అసలు బిఎన్ఎస్ సెక్షన్ 105 ఈ నేరాలు వర్తించదు అని చెప్పి వాదనలు వినిపించారు. కొద్దిసేపు వాదనలు జరిగిన అనంతరం ఈ కేసులో తదనంతర వాదనలు వినేందుకు కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేశారు. అప్పటి వరకు కూడా జగన్ తో పాటు మిగతా నిందితులపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. వచ్చే మంగళవారం ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించే అవకాశం ఉంది. అందువల్లనే కేసు విచారణ వచ్చే మంగళవారం వాయిదా పడింది. అప్పటి వరకు కూడా ఈ కేసులో ఉండే మిగతా నిందితులు మాజీ మంత్రులు పెద్దల రజని, నాని, వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా ఈ వాహనం ఎవరి పేరు మీద ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటెడ్ బై కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పి ఇప్పటికే ఆయన అసలు విజయవాడ ఎల్లా జైలు వచన కేసులో ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి మీద ఈ కేసు నమోదైంది. ఈ డిఎన్ఎస్ లో 105 సెక్షన్ అవడంతో 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉండటంతో వీళ్ళంతా కూడా తమకు అసలు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న క్వాష్ పిటిషన్ లో మధ్యంతర బిల్ ఇవ్వాలి అని చెప్పి జగన్ తరపు న్యాయవాదులు వరగా క్వాష్ పిటిషన్ లో ప్రేయర్ అయితే కేసు కొట్టివేయాలి అని ఉంది. అందువలన మధ్యంతర బెయిల్ కావాలి అని చెప్పి ఇప్పుడు అడిగే అవకాశం లేదు. మధ్యంతర బెయిల్ రావాలి అంటే ఇంటర్మ్ రిలీఫ్ కోసం దానికోసం ప్రత్యేకంగా ఓ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టుకు సంబంధించిన పలు చిక్కులు ఇందులో ఉన్నాయి అని చెప్పి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే కేసు విచారణని ఈ రోజుకు వాయిదాగా ఈ రోజు మాత్రం మళ్ళీ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. అప్పటి వరకు కూడా ఈ నిందితులందరిపై కూడా ఎటువంటి చర్యలు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.